నారాయణ. స్వాగతము నారదా, స్వాగతం. లోక కళ్యాణమస్తు. కూర్చుండగానే ఆవలింతలు. కుంభకర్ణుని ఆశ్రమా? నారదా, ఒక్క గడియ ముందుగా రాకపోతివే. అమరవేశ్యులు నా అమోఘ వైభవాన్ని కీర్తిస్తూ నేత్రపర్వంగా నాట్యం చేశారు. ఎంత వైభవమైతేనే నీకున్న లోపం మహత్తరమేగా. లోపమా? ఈ ఏకైక వీరునకు లోపమా? ఉభయకుల దీపకునకు, త్రికాల సంధ్యావందనా తత్పరునకు, చతుర్వేద పారంగుతునకు లోపమా? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి సర్వదా వరించే ఈ వీరవతంసునకు లోపమా? ఎన్ని లక్ష్ములున్నా ఆదిలక్ష్మి వరించిన వాడు లోకైక శ్రీమంతుడు కాగలడా? అవును, నిజమే. ఎక్కడ ఉన్నది ఆదిలక్ష్మి? పూర్వం వైకుంఠంలో, ఇప్పుడు జనకుని కుమార్తెగా భూలోకంలో. ఏమి స్వయంవరం చాటించినది ఆమెకేనా? ఎవరో సాధారణ క్షత్రియకన్య పరిణయమని ఉపేక్షించాను. ఇప్పుడు అపేక్షిస్తున్నాను. తక్షణమే పయనం. ప్రహస్త పుష్పకం సిద్ధం చేయించు. ఆజ్ఞ. బెడలను కోదండ పాణి అడవుల బడి ముని వెంబడి బెడలను కోదండ పాణి నడచినంత మేర వనము నందన వనమాయెను. స్వామి అడుగులిడిన పుడమి మురిసి హర్షము వర్షించెను. పతిత పావనుని పదము భవబంధ వినాశము పాతకాల బండరాయి పడతి రూపునుండెను. బెడలెను కోదండ పాణి పురవీధిని నడిచేది నరుడు కాడు హరియే. హరుని వీయు ఎత్తేది తరుణిని చేపట్టేది. ఈ వరుడే సుందరుడే అని పౌరుడెందమ్ముల పరిపరి విధముల ప్రస్తుతించి తిలకిందర పులకిందర బెడలెను కోదండ పాణి. నిండు జాబిలి కదా నెలత జానకి వదనము. పండు వెన్నెలవాడ పడతి శ్రీ సదనము. దారంట పోయేటి దశరథ రామయ్య క్రీగంట చూడ వలపుల జేగంట మృగే. బెడలెను కోదండ పాణి వడి వడిగా ముని వెంబడి బెడలెను కోదండ పాణి. మహోన్నత కీర్తులున్న నర కిన్నర గంధర్వ గీర్వాణ యక్ష పన్నగ రాక్షస ప్రభువులందరూ ప్రయత్నించి విఫలుడైనారు. ఇంకా ఈ జనకుని శపథము చెల్లించు వీరులే లేరా? లేకే వీరాధి వీరుడు, విశ్వవిఖ్యాతుడు, అకలంక ప్రతాపుడు ఈ లంకేశ్వరుడున్నాడు. శివుని కొండను ఎత్తిన వానికి కోదండ మేపాటి.
పాలకుల ఆది కూర్మమ ఆదివరాహమ అవని చక్రమ స్వస్థత చెందని శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామచంద్రమూర్తికి ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీక్షచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా. సీతారాముల కళ్యాణం చూసిన వారిది వైభోగం, కళ్యాణ రాముని రూపం కాంచిన వారిది కైవల్యం. ఆది లక్ష్మియే సీతమ్మ, ఆది పురుషుడే రామయ్య, ఆది దంపతుల అభినవ పరిణయ మమోఘము అనుపమము. సీతారాముల కళ్యాణం చూసిన వారిది వైభోగం. ఎర్రన్ని దోసిట తెల్లన్ని ముత్యాలు సీత తలబ్రాలకై తీసిన ముత్యాలు దోసిలి రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి. కెంపులనుకున్నది రామయ్య మైకాయ సోకగా నీలమ్ములైనాయి. ఇన్ని రంగులు చూసి ఇంటి తెలబోయింది. జనకులుడు చిరునవ్వు నవ్వాడు. ఎవరు అస్మదీ ఆచార్య కాముకాన్ని నామమాత్రావశిష్టం చేసిన వాడెవరు? వందనం పరశురామ, వందనం. అనితర సాధ్యమైన ఆ బృహత్ కార్యాన్ని సాధించిన వీరుడు నా రాముడు, రఘురాముడు. రాముడా, ఈ పృథ్వీ మండలమంతటికి ఒక్కడే రాముడు, భార్గవ రాముడు. మరొక రాముడు లేడు, ఉండరాదు. దురహంకారులైన క్షత్రియ వీరులందరిపై 21 మార్లు దండెత్తి క్షాత్రకుల సర్వస్వాన్ని సమూలంగా దహించి వేశానని ఆనాడు సంతృప్తి చెందాను. కాని ఈనాడు కొన్ని గడ్డిపోసలు వెన్నువిరుస్తున్నాయని ఇప్పుడు గ్రహించాను. పసిబాలునిపై పరశురామునికి ఆగ్రహం. మహర్షి, తండ్రి ఆజ్ఞను తలదాల్చి తల్లినే దండించిన ధర్మపురుషుడు. ఈనాడు ఏదైనా అధర్మమే జరిగితే నన్ను దండించు, నా బిడ్డను కాపాడు. ఒక్కసారి అటు చూడండి. పాదాల పారాణి ఆరలేదు, జార విడిచిన తలంబరాలు నేల చేరలేదు. ఆశీర్వదించే వేళ ఆగ్రహం తగునా, అనుగ్రహించండి. అవతార పురుష, అధర్మం అపచారం జరిగితే అది రాముని వల్ల కాదు, నా వల్ల. నన్ను దండించండి. విల్లు విరచి విరవీగుతున్న వీరాధి వీరుడు ముందుకు రాడేమి? భయమా? కాదు, గౌరవం. గౌరవమా? 14 భువనాలకు పూజనీయుండైన పరమశివుని శాపము విరిచినప్పుడు ఏమైనది గౌరవము? అది నేను విరువలేదు,
వీరధర్మముగా ఎక్కుపెట్టాను. విరిగింది. ఓహో, అంతటి వీరుడువా? ఇదిగో అంతకు వేయింతలు శక్తివంతమైనది ఈ విష్ణు చాపం. చేతనేతో చేపట్టు. రామా, శ్రీరామ, ఈ భూమిపై ఇద్దరు రాములు ఉండరాదని అహంకరించి అన్నాను. అది సత్యమే. భార్గవరాముడి అవసరం ఈ అవనికి తీరింది. రఘురాముడు అవతరించాడు. స్వస్తి.